మాట్లాడు. 15వ తారీఖు ఏం పేరన్నా అంటే ఎక్కడ తప్పిపోయారు? గుంటూరు మేడం, గుంటూరు పెద్దపలకలూరు గ్రామం జన్మభూమి నగర్ కాలనీ రైల్వే స్టేషన్ లో ఇంటి దగ్గర నుంచి కొన్ని వివాదాల వల్ల ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైల్వే స్టేషన్ గుంటూరు రైల్వే స్టేషన్ లో సీసీటీవీ ఫుటేజ్ లో అమ్మాయి ఇంటర్సిటీ బండి ఎక్కినట్టుగా తెలిసింది. దాన్ని బట్టి మేము అన్ని స్టేషన్లు చూసుకుంటూ తిరుగుతూ వస్తున్నాం. మీ గురించి ఒకళ్ళు చెప్పారని చెప్పి ఇక్కడికి వచ్చామండి. ఈ ఫోటోలో కనబడుతున్న మహిళ మనకి గుంటూరులో ఒక రైలు ఎక్కినట్టు వీళ్ళ ఫ్యామిలీ సభ్యులు అనమాట. వీళ్ళ చెల్లెనో ఎవరో ఒకరు వీళ్ళ చెల్లి రైల్వే స్టేషన్ లో గుంటూరులో ఇంటర్సిటీ అనే రైలు ఎక్కిందంట. ఆ రోజు జూన్ 15వ తారీఖు రోజు ఆ రోజు రైలు ఎక్కి ఇంటర్సిటీ హైదరాబాద్ సైడ్ రావడం అనేది జరిగింది. ఈ మహిళ గాని ఎక్కడైనా గాని విజయవాడలో గాని గుంటూరులో గాని మధ్యలో ఇంకే స్టేషన్ లో దిగినా గాని మీకు తెలిసిన వ్యక్తులు ప్రతి ఒక్క ఎన్జిఓస్ కూడా మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఎన్జిఓ కూడా చూడండి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కూడా ఈ అన్న వాళ్ళు కూడా వాళ్ళ చెల్లె అంట చాలా బాధపడుతున్నారు. ఇంట్లో వెళ్లిపోయిన కంచి వాళ్ళు పాపం ఎంతో దూరం నుంచి వచ్చి వెతకడానికి పాపం దోలాడుతున్నారు. మన వంతు సాయంగా మన ఎన్జిఓస్ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సహాయం చేయండి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల తప్పిపోతే ఎవరికి ఎంత బాధ ఉంటుందో అనేది మనకు తెలుసు. నేను ఒక ఆడపిల్ల కాబట్టి ఆ చెల్లె దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఎన్జిఓస్ అందరూ కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియోని అందరూ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మీరు ఎవరైతే ఈ చెల్లిని ఎక్కడైనా చూసిన వెంటనే ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్లకు కూడా కాల్ చేయొచ్చు. ఎవరైతే ఈ కాల్ చేసిన వెంటనే కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషం అమ్మాయి దొరికిన సంతోషంతోనూ ఒక 20,000 రూపాయలు కూడా గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఖచ్చితంగా పాపం వాళ్ళ ఎంతో కొంత మీరు ఖచ్చితంగా పాపం వాళ్ళు ఏంటంటే 20,000 ముఖ్యం కాదన్న. ఫస్ట్ అయితే చెల్లి ఇంట్లో ఒక ఆడపిల్ల అనేది ఈ రోజుల్లో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసు. బయట సమాజంలో చాలా అమ్మాయి ఆడపిల్ల ఎక్కడైనా కనబడితే ఆగం చేసి ఈ విధంగా చాలా మంది చేస్తూ ఉంటారు. అలా ఏది కాకుండా మామూలుగా చెల్లి ఎక్కడైనా దొరకాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా అలాగే మన అమ్మ ఫౌండేషన్ నుంచి కూడా మా సపోర్ట్ ఉంటుంది. మా ఎన్జిఓ కూడా ఇంకా ఆంధ్ర ఉన్న తెలంగాణలో ఉన్న ఎన్జిఓస్ అందరు కూడా ఈ వీడియో పంపించడం జరుగుతుంది. మీరు కూడా అన్ని గ్రూప్లలో షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్యామిలీకి మీరందరూ కూడా హెల్ప్ చేయండి. మా వంతు సాయంగా మేము కూడా చేస్తాము ప్లీజ్.